కునుకడు నిద్రపోడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి నెల దేవాది దేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానము మన జీవితాలలో నెరవేర్చబడుతూ ఉంది. మార్చి నెల దేవుడు మనకిచ్చిన వాగ్దానం, ఏ వాగ్దానం ఇచ్చినాడు? మార్చి నెల, నేను నిన్ను బలపరుతును. బలపరచబడినారా? నేను నిన్ను బలపరుస్తాను అనే వాగ్దానము మీ పట్ల నెరవేర్చబడిందా? నెరవేర్చబడిందా? నెరవేర్చబడిన వాళ్ళు చేతులు లేపండి. నెరవేర్చబడలేదా? నెరవేర్చబడిందా? మరి నెరవేర్చబడినప్పుడు సాక్ష్యాలు చెప్పమన్నప్పుడు ఎందుకు వచ్చలేరు? సాక్ష్యాలు చెప్పమన్నప్పుడు సాక్ష్యాలు చెప్పాలి కదా, దేవుని నామాన్ని మహిమపరచాలపడాలి కదా. అంటే ఊక వాక్యం చెప్తున్నాము, వింటున్నాము, వెళ్ళిపోతున్నామని కాదు. మీరు పొందిన మేలులు సాక్ష్యాలు చెప్పాలా. ఆమేన్, హల్లెలూయా. సాక్ష్యం ఎంత విలువైనదో మీకు తెలియదు. ఒక తల్లి నాకు ఒక ఫోన్ చేసిండే, హైదరాబాద్కు మీటింగ్కి వెళ్ళేటప్పుడు ఫోన్ చేసింది. అన్న, ఈరోజు డబుల్ బెడ్రూమ్లవి లాటరీ వేస్తున్నారు, డిప్ వేస్తున్నారు, పోయిన వెంటనే ఫస్ట్ డిప్ నాకే తలగాల, మీరు ప్రార్థన చేస్తే అవుతుంది, నాకు తెలుసు, ప్రార్థన చేయండి అన్న అని నవ్వుకుంటా సంతోషంగా ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే, అమ్మ ఖచ్చితంగా నీ విశ్వాసమే దేవుడు నీకు దయచేయను గాక అని ప్రార్థన చేసినాం. ప్రార్థన చేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక గంట 2 గంటలకు ఫోన్ చేసింది. అన్న, నాకు దొరికిందన్నా, అన్న నాకు డిప్ వచ్చింది, ఫస్ట్ది నాదే అన్న, ఫస్ట్ది నాదే అని అంటే, అమ్మ ఎంత సంతోషం మాట అమ్మ, వచ్చి సాక్ష్యం చెప్పమ్మా అని అన్న. సరేలే అన్న వస్తానా వచ్చే వారం అనేది. నెలలు పోయింది, 2 నెలలు. ఏమమ్మా సాక్ష్యం చెప్పకపోతే అంటే తాళం వచ్చిన తర్వాత చెప్దామని. ఏందంట? తాళం, ఇంటికి తాళకప్పేసి తాళం చేతిలో పట్టుకొని చెప్దామని అని అనుకునింది ఆయన. పాపం తిక్కది. తాళం పోయింది, ఇల్లు పోయింది, ఏమి రాలే. సాక్ష్యముకున్న విలువ మీకు తెలియదు. దేవుని నామాన్ని మహిమపరచకపోతే ఉన్నది పోతుంది. నిజం, సత్యం ఇది. కావాలంటే నేను ఆ ఇంటి అడ్రస్ అడిగితే పోయి కూడా చూడండి మీరు కావాలంటే, మళ్ళీ బాధపడుతుంది, వద్దులే ఎందుకు అనవసరం. చాలా సాక్ష్యాలకు చాలా విలువ ఉంది. మీరు పొందిన ప్రతి మేలులు దేవుని సన్నిధానంలోకి వచ్చి ఆయన మందిరములో సమాజం ఎదుట, సేవకుల ఎదుట, ఆకాశమందున దూతల సైన్య సమూహముల ఎదుట దేవుని నామాన్ని మనము మహిమపరచాలా. మహిమపరిస్తేనే కృతజ్ఞుడుగా మార్చబడతావు. మహిమపరచకపోతే కృతజ్ఞుడిగా ఉండవు. నాకు భయం అవుతుంది సార్, ఎక్కడెందుకు ఊక అవన్నీ పిచ్చి మాటలు, భయం అవుతుంది అవి అని. 100 మంది ఉన్నప్పుడు ఊక లేచి ఉరుక్కుంటా మరి అదేంది బిందె పట్టుకొని కొట్లాడుకుంటూ పోతాం. అప్పుడు భయం, కానీ భయం ఇప్పుడు ఎందుకు భయం అవుతుంది? 10 మంది ముందర కూర్చొని మాట్లాడేటప్పుడు అప్పుడు భయం లేనిది ఇప్పుడు ఎందుకు భయం అవుతుంది? దేవుని సన్నిధానంలో సాక్షులుగా ఉండండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సాక్ష్యం చెప్పకపోతే మీరు పొందుకున్న మేలులు కూడా అవి అనుభవించలేరు. కాబట్టి సాక్ష్యం చెప్పండి. దేవునికి స్తోత్రం. చదువుకుందాం ఈ మాట. ఈరోజు ఈ నెలలో దేవుడు మనకిచ్చిన వాగ్దానం 121వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆమేన్, హల్లెలూయా. ఈ ఇశ్రాయేలు అనే మాటను పక్కకు పెట్టి ఇక్కడ నన్ను ఏందంట? నన్ను, నీ పేరు చెప్పుకోండి, మీ పేర్లు చెప్పుకోండి, మీ పేరు చెప్పుకోండి. విశాల్ని కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని మీ పేర్లు చెప్పుకోండి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఈ వాగ్దానాన్ని మనందరి పట్ల ఈ నెలంతటిలో నెరవేర్చునుగాక. ఆయన ఎవరంట? కునుకని నిద్రపోని దేవుడు. ఆయన ఉన్నవాడు, అనువాడై ఉన్న దేవుడు. ఆకాశం అందే కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ ఆయన తప్ప మనకు వేరే దేవుడు లేడు. అలనాడు సృష్టిని ప్రారంభించినప్పుడు, సృష్టిలోను ప్రారంభించిన తర్వాత అబ్రహామును ఆ అన్య దేశము నుంచి పిలిచిన దేవుడు, అబ్రహామునకు తోడై ఉన్న దేవుడు, ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరములు ఒక ఐగుప్తు దేశములో ఒక రాజు కింద బానిసత్వంలో ఉండి బయటికి నడిపించి 40 సంవత్సరాలు పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకొని వెళ్ళేటప్పుడు కూడా ఆయన కునకక నిద్రపోక వాళ్ళ పక్కనే ఉండి తన జనాంగాన్ని, తనను ప్రేమించిన వారిని, తను ప్రేమిస్తున్న బిడ్డలను నడిపించిన దేవుడు మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. 40 సంవత్సరాలు వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళ వస్త్రములు మైలబడలేవంట.
వాళ్ళ వస్త్రములు వాసన కొట్టిలేవంట. వాళ్ళు 40 సంవత్సరాలు అరణ్యంలో నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదంట. అంతగా వాళ్ళను కాపాడిన దేవుడు, అలనాడు కాపాడిన దేవుడు ఇప్పుడు కూడా మనకు వాగ్దానం చేస్తున్నాడు ఈ నెలలో. ఏంటంటే, ఇదిగో నిన్ను కాపాడువాడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు కునకక నిద్రపోక ఎల్లప్పుడూ నీ పక్కనే ఉండి నిన్ను కాపాడుతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకు మనం గమనిస్తే, ఒక బిడ్డ ఉందనుకోండి, తన సొంత బిడ్డలు ఏదైనా అనారోగ్యం పాలై హాస్పిటల్లో అడ్మిట్ అయినారనుకోండి, డాక్టర్లు అంటారు, అమ్మ ఖచ్చితంగా ఈయనకు ఆపరేషన్ చేయాలా అని చెప్పి, సరే సార్ అని ఆపరేషన్ పోయిన తర్వాత ఐసీయూలో పెట్టినారనుకోండి. ఈ ఐసీయూలోకి ఎవరిని పడితే వాళ్ళు రానియరు. ఈ తల్లిదండ్రులను కూడా బయటనే పెడతారు. ఈ తల్లిదండ్రులు తన బిడ్డ కొరకు లోపడున్న ఐసీయూలో కనపడని ఆ బిడ్డ కొరకు వేధిస్తూ ఏడుస్తూ బాధపడుతూ కునుకుతారా, నిద్రపోతారు కదా. కునుకుపాటు అయితే వస్తుంది కదా. నా మాటలు అర్థమవుతుందా? అర్థమవుతున్నా హలో చెప్పండి. అంటే బాధలో ఉన్న సొంతము కన్న బిడ్డ కొరకు బాధలో ఉన్న తల్లిదండ్రులకైనా నిద్ర వస్తుంది. ఏడ్చి ఒకసారి ఇట్లా కునుకు పడతాం. నా బిడ్డ లోపడున్నాడు నేను పోకపోతే, ఆపరేషన్ ఎట్టయిందేమో, వాడు లేచినాడా, పండుకున్నాడా, ఏం తిన్నాడో, ఏం తాగినాడో, ఆ నర్సు ఇంజెక్షన్ ఇచ్చిందా లేదా, అది నోట్లో పెట్టినరా లేదా, ట్యాబ్లెట్ వేసినారా లేదా అని ఆలోచన చేసుకుంటూ ఏడుస్తూ సొంత కన్న తల్లిదండ్రులే కునుకుతారు. కొంచెంమంది ఇట్లా కునికి కొద్దిసేపు నిద్రపోతారు. పోతారా అలసిపోయి ఏడ్చి అలసిపోయి. అయితే ప్రభు అంటున్నాడు, నీ తల్లిదండ్రులైనా నిద్రపోతారేమో కానీ, నిన్ను కని పెంచిన నీ తల్లిదండ్రులైనా అప్పుడప్పుడు ఇట్లా కునుకుపాటు పడతారేమో కానీ, ఇదిగో నేను మాత్రము నిన్ను కునకక నిద్రపోక నీ పక్కనే ఉండి నిన్ను సంరక్షిస్తూ నిన్ను కాపాడుతూ ఉంటా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంత మంచి దేవుడు మన దేవుడు. మన కంటి పాప, మన కనుపాప ఉందా, మన కన్నుగుడ్డు ఉందా, ఏదైనా ఒకటి సడన్గా రాయి కండ్ల మీద పడుతుంది అనుకోండి, అప్పుడు మన ఈ కనురెప్పలు ఏం చేసేది తెలుసా, ఆటోమేటిక్గా అవి ఏమవుతాయి, మూసుకపోతాయి. అంటే ఈ కనుగుడ్డును ఈ కనుపాప ఎలాగైతే కాపాడుతూ ఉందో, ఆ పరలోకమందున దేవుడు ఈ కనుగుడ్డు లాంటి నిన్ను నన్ను ఆయన కనురెప్పల వలె మనను కాపాడుతూ ఉన్నాడంట. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు కునకక నిద్రపోక 24/7 ప్రతి నిమిషం ప్రతి గడియ నువ్వు బయటికి వెళుతూ ఉన్నా, నువ్వు ఇంటిలోనికి వస్తూ ఉన్నా, నువ్వు ఏ పరిస్థితుల మధ్యలో ఉంటూ ఉన్నా, ఏ అవమానకరమైన పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిగతుల మధ్యలో ఉన్నా, ఏ వేదనకరమైన పరిస్థితిలో ఉన్నా, ఒంటరిగా ఉంటూ వేధింపబడుతున్న పరిస్థితుల మధ్యలో ఉన్నా సరే, ఆయన ఎక్కడుంటాడో తెలుసా, నీ పక్కనే కునకక నిద్రపోక నీ పక్కనే ఉండి నిన్ను కాపాడుతున్న దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు కాపాడినాడు ఆయన. ఎలా కాపాడినాడు తెలుసా, వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు పరలోకం నుండి తినడానికి మన్నాను కురిపించినాడు. మాంసము కావాలంటే పూరీలను కురిపించినాడు. ఇదిగో నీళ్లు కావాలంటే బండ నుండి నీళ్ళ జీవ జలపు ఊటలను ప్రవహింపజేసినాడు. ఇదిగో శత్రువులు వచ్చేటప్పుడు శత్రువులు వాళ్ళను తాకకుండా వాళ్ళను సంరక్షించినాడు. ఎదురుగా యోర్దాను నది ఎదురుగా నిలబడితే ఆ ఏకరాశిగా దాన్ని పాయలుగా ఏకరాశిగా మార్చి దాన్ని ఆ నది మీద నడిపించిన దేవుడు మన దేవుడు. ఎప్పుడూ కునకక నిద్రపోని దేవుడు. అయితే ఈ 2025వ సంవత్సరం ఈ ఏప్రిల్ నెలలో కునకక నిద్రపోక నేను నిన్ను కాపాడుతానన్న దేవుడు మనకి ఏమి చేస్తాడు అని ఒక 2-3 మాటలు మనం చెప్పుకొని ముగిద్దాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా మనం చదువుదాం సామెతల పుస్తకము 3వ అధ్యాయం 26వ వచనం. 3:26. ఆమేన్. హల్లెలూయా. కునకక నిద్రపోని దేవుడు మనకేం చేస్తాడు అని మనం గమనిస్తే, ఆయనే మనకు ఆధారముగా ఉంటాడంట. ఆమేన్. హల్లెలూయా. మనం అనుకుంటాము, నా సొంత అన్న నాకు ఆధారము, నా సొంత తమ్ముడు నాకు ఆధారము, వాడే నాకు ఆధారం, వాడే నాకు దిక్కు.
తల్లిదండ్రులు అనుకుంటాడు, పెద్దోడు కాదు, చిన్నోడే నాకు ఆధారం అబ్బా, వాడే నాకు దిక్కు, నా బిడ్డనే నాకు దిక్కు అనుకొని మురిసి పోతుంటారు. కొన్ని రోజులైన తర్వాత ఒక స్థితిగతిలోనికి వచ్చిన తర్వాత ఇక నీకు నాకు సంబంధం లేదమ్మాయి, ఎప్పుడు నా దగ్గరనే ఉంటావా, వాళ్ళు లేడు ఆ పెద్దన్న వాళ్ళ దగ్గరకు పో అని అంటారా. ఆధారం అనుకున్న వాళ్ళే తిరుగుతారు, ఆధారం అనుకున్న వాళ్ళే వెనకాలకి మలుతారు. అయితే ప్రభు అంటున్నాడు, మనుషులను నమ్ముకుంటే వాళ్ళు నీకు ఆధారముగా ఉండరు బాబు. మనుషులను నమ్ముకుంటే వాళ్ళు నీ బరువు బాధ్యతలు మోయరు. అయితే నీకు ఆధారమైన వాడు ఒకడు ఉన్నాడు, ఆయన ఎల్లప్పుడూ కునకక నిద్రపోక నీ పక్కనే ఉంటున్నాడు, ఆయనను నువ్వు ఆధారం చేసుకో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆధారము అని అంటే అండ, ఏందంట, అండ, సహాయము, చేయూత, ఇంగ్లీష్లో సపోర్ట్. ఆయనే మనకు అండ, ఆయనే మనకు ఆధారం, ఆయనే మనకు సహాయం. ఒక ప్రాంతంలో ఆ ప్రాంతం అంతా భయంకరమైన కరువు వచ్చిందంట. ఇక ఆఖరికి ఆ ప్రాంతంలో ఒక తల్లి, ఒక కుమారుడు, ఇద్దరు కూడా తన భర్త చనిపోయినాడని ఇక నాకు ఎవ్వరు ఆధారం లేరు, ఈ కరువు దినాలలో, ఈ భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఆ ప్రాంతంలో, ఆ గ్రామంలో ఉంటున్నవారు, ఆ ఊర్లో ఉంటున్నవారు కూడా నాకు చేయూతనిస్తలేరు కదా, నాకు అండగా ఉండలేరు కదా, ఇక నాకు ఈ బ్రతికెందుకు అని చెప్పి కొద్దిగా ఉన్న ఒక బుడ్డిలో కొంచెము రొట్టెకు చేసుకోవడానికి కొంచెం పిండి ఉంటే, కొంచెము నూనె ఉంటే, ఈ రెండు పిండి నూనె కలిపి ఆ మంట మీద పెట్టి ఒక రొట్టె చేసుకొని, నేను నా కొడుకు సగం సగం దీన్ని చచ్చిపోదాంలే అని అనుకొని బయటికి వెళ్ళి ఆమె పుల్లలు ఏరుకుంటుందంట. ఎందుకు ఈ ఆలోచన వచ్చిందంటే ఆధారం లేదా ఆమెకు. ఆ గ్రామంలో అనేక మంది ఉన్నారు, ఆ గ్రామంలో ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్నారు, బాగున్నప్పుడు అక్క, అన్న, బావ అని అనుకున్న వాళ్ళు ఉన్నారు, ఆ గ్రామంలో సొంత బంధువులు ఉన్నారు, ఆ గ్రామంలో ఎంతోమంది ఉన్నారు. కానీ ఈ కరువు దినాలలో, ఈ భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఎవ్వరు కూడా పట్టించుకోక ఆధారము లేని పరిస్థితుల మధ్యలో బ్రతుకుతూ ఉంది ఆ తల్లి. అయితే ఆధారము లేని పరిస్థితుల మధ్యలో బ్రతుకుతున్న ఆ తల్లికి ఒక ఆలోచన కలిగింది. ఏమి ఆలోచన అంటే చావు. ఏం ఆలోచన? చావే ఆలోచన కలిగింది. ఇక ఎవరింటికి పోలే నేను? ఉదాహరణకు మనం గమనిస్తే 2020, 2021, 2022 ఈ 3 సంవత్సరాలు ఆధారము లేక, సొంతము వాళ్ళు ఉన్నా ఆధారము లేక ఎంతో మంది మట్టికి మట్టిగా అనాథ శవాలుగా మార్చబడినాయి. ఒక తల్లి ఒక ప్రాంతంలో, నిజామాబాద్ ఆ ప్రాంతంలో ఒక తల్లి, ఒక ముసలి వ్యక్తి, ఒక తల్లికి భయంకరమైన కరోనా 2020-21 సంవత్సరంలో వస్తే ఆమెను తీసుకొని వచ్చి గాంధీ హాస్పిటల్లకు అడ్మిట్ చేసినారంట. అడ్మిట్ చేసిన తర్వాత నెల రోజులు ఉంది, మంచినే ఉంది, 2 నెలలు ఉంది, మంచినే ఉంది, 3 నెలలు అయింది, మంచినే ఉంది. అయితే ఆ గాంధీ హాస్పిటల్లో డాక్టర్లు ఫోన్ చేసి, బాబు మీ అమ్మ 3 నెలలు అయింది నాయన, కరోనా వచ్చేది 14 రోజులు మాత్రమే, నువ్వు 3 నెలలు పెట్టినావు, 3 నెలల గాంధీ హాస్పిటల్లో భోజనం చేసింది, 3 నెలలు గాంధీ హాస్పిటల్లో గుడ్డు తినింది, 3 నెలలు బెడ్ పెట్టింది నాయన, ఇప్పుడు తీసుకోపో తండ్రి అని అంటే, ఆ సొంత కొడుకు ఏమంటాడంట, సార్ కరోనా పోయేంత వరకు నేను తీసుకోపోను సార్, నీ దగ్గరనే పెట్టుకో, ఒరే తక్కువైందిరా నాయన అని అంటే కూడా నేను తీసుకుపోను సార్ అని అంటాడంట. అంబులెన్స్ వచ్చి మీ ఇంట్లోకి పంపిస్తా, మీరు పంపిస్తే మళ్ళీ రిటర్న్ పంపిస్తా అని అంటాడట. నేను పెట్టుకోను సార్. ఆ తల్లి అంటది, నాకు ఆధారమైన నా కొడుకే నన్ను విడిచిపెట్టిన పరిస్థితి. అయితే ప్రభు అంటున్నాడు, ఈ నెలలో నీవు ఆధారముగా ఏ మనుషులను చేసుకున్నా, ఈ నెలలో ఆధారముగా పలానా వ్యక్తి మీద నువ్వు ఆధారపడుతూ బతుకుతున్నావేమో ఇన్ని సంవత్సరాలు, మనుషులు ఆధారం చేసుకుంటే వాళ్ళు విడిచిపెట్టిపోతారు. అయితే ప్రభు అంటాడు, నేను నీకు ఆధారము, కునకక నిద్రపోక ఎల్లప్పుడూ 24/7 నిన్ను సంరక్షించే నీ దేవుడే నీకు నాకు ఆధారం. నీ దేవుడే నీకు నాకు ఆధారం. ప్రతి విషయంలో, ప్రతి పనిలో నీకు నాకు నీ దేవుడే ఆధారం.
ఆ విధవరాలు అనుకునిందంట, ఇక నాకు చావే శరణం, ఇక నా బ్రతుకు అంతే అయిపోయింది, ఇక ఆధారం లేదు. ఓ రొట్టెని తీసుకొని తిని నేను నా బిడ్డ తిని చచ్చిపోతామబ్బా అని అనుకునే సమయంలో ఒక దైవజనుడు వచ్చినాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక దైవజనుడు ఆ ప్రాంతానికి వచ్చినాడు. ఆ ప్రాంతంలో ఎన్నో ఇల్లులు ఉన్నాయి. ఏ ఇంటికి పోలేదు ఆ దైవజనుడు. ఒక సారేపతి అనే ఆ ప్రాంతంలో ఉన్న ఆ విధవరాలు ఇంటిలోనికే వెళ్ళినాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్త్రీతో అంటున్నాడంట, అమ్మా ఏం చేస్తున్నావు? అయ్యా పుల్లలు ఏరుకుంటున్నా, అయిపోయింది, కరువు వచ్చింది, ఇక మాకు ఏ బ్రతుకు లేదు, మేము పని చేసుకోలేము, ఒక్కడు కూడా ముద్ద కూడు పెట్టలేడు మాకి, ఒక్కరు కూడా ముద్ద కూడు పెట్టలేరు మాకి, ఒక్కరు కూడా కూడు పెట్టరు, కాబట్టి చిన్న రొట్టెని చేసుకొని తిని చచ్చిపోతామయ్యా, ఇంకా ఆధారం లేదయ్యా మా బ్రతుకులకు అని అంటే, ఆ దైవజనుడు అంటాడు, అమ్మా చచ్చిపోవాలని అనుకున్నావు కదా? అనుకున్నా, ఏం లేదు కదా? ఏం లేదు, అయితే ఓ పని చేయి. చెప్పండి సార్. ఇదిగో ఒక రొట్టె, నువ్వు చేసుకున్న మొదటి రొట్టె తీసుకొచ్చి నాకి. ఒరే ఉన్నదే ఒక రొట్టె, దాంట్లోనే సగం సగం తిని చచ్చిపోతామంటే నీవు దాంట్లో సగం చేసి అంటవే, చేసి చెప్తా అని అంటే, ఆ తల్లి సరే అని చెప్పి ఒక రొట్టె చేసి, చిన్న రొట్టె చేసి ఆ దైవజనునికి తీసుకొని వచ్చింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ దైవజనునికి దగ్గరికి తీసుకొని వచ్చిందో, ఎప్పుడైతే తన మరణం అని అనుకొని ఆధారము లేక చనిపోవాలనుకొని వచ్చిందో, ఆ మాటలు అనుకొని దైవజనుని దగ్గరికి ఆ రొట్టెను తీసుకొని వచ్చిందో, ఆ దైవజనుడు ఆ రొట్టెను పట్టుకొని, అమ్మా ఇంతవరకు నీకు ఆధారము లేక మరణమే శరణమని మరణంలోకి నడిపించబడాలనుకుంటున్నావు కదా, ఇదిగో ఈ కరువు అయిపోయేంత వరకు నీ బుడ్డిలో ఉన్న పిండి, నీ బుడ్డిలో ఉన్న ఆ నూనె అయిపోదు, సంతోషంగా నువ్వు బ్రతుకుతావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటిదాకా ఆధారం లేదని బాధపడింది, ఇప్పటిదాకా కొంచెమే పిండి, ఇక నా బ్రతుకు కొంచెమే, ఇక నాకు బ్రతికే లేదు, చచ్చిపోతా అని అనుకునింది. ఎప్పుడైతే దేవుని సేవకుడు, దేవుని ప్రవక్త, దేవుని మీద ఆధారపడిన వ్యక్తి ఆ ఇంటిలోనికి అడుగుపెట్టినాడో, ఇదిగో ఆ ప్రవక్తకు తోడయున్న దేవుడు ఆ విధవరాలి పక్షాన కూడా తోడయుండి, కునకక నిద్రపోక ఆ కరువు దినములంతా కూడా తను, తన కుమారుడు, ఆ దైవజనుడు ముగ్గురు పోషింపబడినారంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బయటికి వెళ్ళి పని చేసుకోలే, బయటికి వెళ్ళి ఏమి చేయలే, కరువు, 3.5 సంవత్సరాలు కరువు, ఏ పని చేసుకొని లేదు. ఆకాశము నుండి ఒక మంచు బిందు కూడా భూమిని తడుపుతలేదు. ఏదైనా పొలములో మొలుస్తుందా అని అంటే, మొలిసే వడ్లు పట్టుకొని వచ్చి దంచుకొని అన్నం చేసుకుందామంటే కూడా లేదు పరిస్థితి. మరి ఎట్లా పోషించబడినారు? ఇదిగో బుడ్డిలో ఒక బుడ్డి ఉందంట, ఒక కుండ, 2 కుండలు ఉన్నాయంట, ఆ కుండలో నూనె పెరుగుతుందంట, ఇదేంది పిండి పెరుగుతుందంట, నూనె పెరుగుతుందంట, పిండి పెరుగుతుందంట, నూనె పెరుగుతుందంట, పిండి పెరుగుతుందంట, తినే కొద్ది కూడా తగ్గుతలేదు. అట్లా 3.5 సంవత్సరాలు కరువు దినాలంత వరకు కూడా నా దేవుడు వాళ్ళను పోషించినాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు? కునకని నిద్రపోని దేవుడు నీవు ఆయనను ఆధారం చేసుకున్నప్పుడు, మనుషులను ఆధారం చేసుకుంటే కాదు, నీ వాళ్ళను ఆధారం చేసుకుంటే కాదు, నీ ఆస్తులను అంతస్తులను ఆధారం చేసుకుంటే దొరకదు. ఇది నువ్వు సంరక్షింపబడాలి అని అంటే, నువ్వు పోషింపబడాలి అని అంటే, నువ్వు ఎవరిని ఆధారం చేసుకోవాలో తెలుసా? నిస్వార్థమైన ప్రేమను చూపుతున్న ఆ శాశ్వతుడైన యేసయ్యను నువ్వు ఆధారం చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే భక్తుడైన దావీదు గారు అంటారు, కీర్తనలు 3:5, ఈ మాట నాకు ఎప్పుడు మనసులో ఉంటుంది, ఈ మాట నాకు నచ్చిన మాట, ఎప్పుడు నా మనసులోనే ఉంటుంది, చాలాసార్లు మీకు వివరించిన. చదువుదాం, కీర్తనలు 3:5. భక్తుడైన దావీదు గారు అంటారు, యెహోవా నాకు ఆధారం. ఇదిగో ఆయన ఆధారం కాబట్టి నేను పండుకుంటా, ఇగో పండుకొని నిద్రపోతా, పండుకొని నిద్రపోయి మేలుకుంటా. ఆమేన్, హల్లెలూయా. ఎవరిని ఆధారం చేసుకున్నప్పుడు? యెహోవాని ఆధారం చేసుకున్నావు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆ కునుకని నిద్రపోని దేవుణ్ణి నువ్వు ఆధారం చేసుకుంటావో, నువ్వేం చేస్తావో తెలుసా? రాత్రి పండుకుంటావంట. పండుకుంటామంటే 2 రకాల పండుగలు ఉంటాయి. పండుకుంటారు కానీ కొంతమందికి నిద్ర రాదు, ఊక నుసులుతుంటారు. పొద్దున లేచి భార్య పక్కన పండుకున్న భార్య ఉంటుంది,
ఏమైందయ్యా, రాత్రి అంతా నురుసులతోనే ఉన్నావు, ఏమైంది? ఏం చెప్పమంటవే, ఆ బాధలు, ఆ కన్నీరు, ఆ అప్పులన్నీ రాత్రి గుర్తుకొస్తున్నాయి, నిద్ర పడతలేదు. పండుకుంటారు మంచం మీద వండుకుంటారు, దుప్పటి కప్పుకుంటారు, కానీ నిద్రపోరు. ఊక నుసులుతుంటారు. ఎందుకు తెలుసా? ఆధారమై ఉన్న వాళ్ళు వెనకాల పక్కల బల్లాలుగా మార్చబడుతున్న పరిస్థితి. కడుపున పుట్టిన పిల్లలే పక్కన బల్లాలుగా మార్చబడుతున్న పరిస్థితి. అప్పులు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ ఉదయం అంతా గుర్తురావు, కానీ మనిషి రాత్రి ప్రశాంతంగా పండుకున్నప్పుడు అవన్నీ గుర్తుకొచ్చి ఊక కన్నీటితో బాధపడుకుంటూ నుసులుతూ ఉంటారు. రేపు వాడు వస్తాడు అప్పులోడు, ఏం చేయాలా? ఎల్లుండి వానికి ఈఎంఐ కట్టాలా, ఏం చేయాలా? ఆమేన్, హల్లెలూయా. అయితే ప్రభు అంటాడు, నువ్వు నన్ను ఆధారం చేసుకో, నువ్వు పండుకున్న తర్వాత నుసలవు, ఊక అక్కడిక్కడ నుసలవు, నిద్రపోతావు. ఆమేన్, హల్లెలూయా. కంటి నిండా నిద్రపోతావు, ప్రశాంతంగా నిద్రపోతావు. నిద్రపోయి ఊకుంటావా, మళ్ళా పొద్దునే లేస్తావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు? యెహోవాను ఆధారము చేసుకున్నాం. ప్రియమైన దేవుని సంగమా, ఈ నెలలో దేవాది దేవుడు కునకక నిద్రపోక నీతో ఉన్నాడు. అయితే నువ్వేం చేయాలో తెలుసా? మనుషులను, మాటలను ఆధారం చేసుకోవద్దు, మనుషుల వైపు చూడొద్దు, మనుషులను ఆధారం చేసుకొని బ్రతకొద్దు, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మి ఇష్టానుసారంగా తిరగొద్దు. నువ్వు ఎవరిని ఆధారం చేసుకోవాలి తెలుసా? ఈ నెలలో కునకక నిద్రపోక నీ కొరకు ప్రాణం పెట్టి నిస్వార్థమైన ప్రేమను చూపుతున్న ఆ ప్రేమామయుడైన నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుని నువ్వు ఆధారము చేసుకుంటూ ఉంటే, ఇదిగో ఆ కరువు దినాలలో పోషించిన దేవుడు ఈ భయంకరమైన పరిస్థితులలో కూడా నిన్ను, నీ కుటుంబాన్ని పోషించడానికి ఆయన సమర్థుడు, శక్తిమంతుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను, నీ కుటుంబాన్ని పోషించడానికి సమర్థుడు, శక్తిమంతుడు. అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మొదటగా యేసయ్యను మనం ఏం చేయాలంట? ఆధారం చేసుకోవాలంట. రెండవదిగా చదువుతాం, కునకని నిద్రపోని దేవుడు మనకు తోడుగా ఉంటే రెండవదిగా మనకు కలిగేది. సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 40వ వచనం, 2వ లైన్. 22:40 లైన్ చదవండి. నా మీదికి లేచిన వారిని నీవు అణచివేయుదువు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా ఈ మాట చాలా చాలా మంచి మాట. ఒకసారి నన్ను చూడండి, చెప్తా. పిల్లల్ని విడిచిపెట్టండి, పిల్లలు ఆడుకోండి వాళ్ళని. నా మీదికి లేచిన వారిని, లేస్తున్న వారినా లేచిన వారినా? లేచిన వారిని. ఆల్రెడీ లేచినాడు వాడు. ఎవడు? శత్రువు. నీ మీదికి లేచిన నీ శత్రువుని, నీ మీదికి లేచిన ఎవరినైనా సరే, బాహ్యపరంగా కనపడుతున్న శత్రువైనా సరే, ఆత్మానుసారంగా వెనకాల ఉండి నీకు కనపడకుండా లేస్తున్న శత్రువైనా సరే, ఏం చేస్తారంటమ్మా? చదవాలి అది. ఏం చేస్తారంట? నీ మీదికి లేచిన వారిని నీవు అణిచివేయుదువు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా ఆయన కునకక నిద్రపోక ఉన్న దేవుడు మనకి ఏం చేస్తాడంటే తెలుసా? నీ మీదికి లేస్తుంటారు కొంతమంది శత్రువులు. ప్రతి వారి జీవితము సాఫీగా పోదు. సాఫీగా పోతుందా? పోదు. చేస్తున్న ఉద్యోగాలలో, చేస్తున్న చేతి పనులలో, కూలి పనులలో, ఇంటి దగ్గర, ఇంటి బయట, ఇంట్లో సాతానుగాడు జొరబడి, మనుషులలోనికి జొరబడి శత్రువులను లేపుతుంటాడు. ఇట్లా శత్రువులను లేపుతుంటాడు ఇట్లా. అయితే ఆ లేచిన శత్రువు బాణాలు, ఆ లేచిన శత్రువు మాటలను పక్కన కునకక నిద్రపోక నీ పక్కనే కంటి పాప వలె కాపాడుతున్న దేవుడు ఏం చేస్తాడంటే తెలుసా? అణచివేస్తాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ లేచిన శత్రువు నుండి నీకు ఇబ్బంది కలగకుండగా, లేచిన శత్రువు నుండి నీకు బాధ కలగకుండగా, నీకు అపాయము కలగకుండగా ఆ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అణచివేస్తాడంట, తొక్కి పడేస్తాడంట వాడు. ఆమేన్, హల్లెలూయా. వాడిని ఏం చేస్తాడంట? తొక్కి పడేస్తాడంట. ఉదాహరణకు మనం గమనిస్తే 33.5 సంవత్సరాలు యేసు క్రీస్తు ప్రభు ఈ భూమి మీద
దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్న సమయంలో ఒకానొక రాత్రి ఆయన ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళుతూ ఆ గలిలయ సముద్రంలో పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నాడంట. ప్రయాణం సాఫీగానే ఉంది. యేసుప్రభు ఎక్కినాడు, శిష్యులు ఎక్కినారు. ప్రయాణం సాఫీగానే ఉంది, సాఫీగానే సాగుతూ ఉంది. ప్రశాంతమైన వాతావరణం, సముద్రంలో మంచి చల్లటి గాలి. ఆ చల్లటి గాలిలో నిద్రపోతూ స్తుతులు స్తోత్రాలు చెప్పుకుంటూ, నిద్రపోయేటోళ్ళు నిద్రపోతున్నారు, స్తోత్రాలు చెప్తున్నారు. ఈ ఎక్కడి నుంచో వచ్చిందో ఏమో గాలి. భయంకరమైన ఉరుములు, మెరుపులు, భయంకరమైన పెనుగాలులు. ఈ గాలుల వలన ఆ సముద్రము నిమ్మలముగా ప్రశాంతంగా ఉన్న ఆ సముద్రము అలలు ఉప్పొంగుతూ ఉన్నాయి. మనుషులను మింగేంత అలలు లేస్తూ ఉన్నాయి. ఆ పడవ కొట్టుకొని పోతుంది. అలలకు సరి అయిన దారిలో నడిపింపబడలేని పరిస్థితిలో ఉంటుంది. అందులో ఉన్న శిష్యులందరూ కూడా ఆ అలల దాటికి, ఆ తుఫాను దాటికి కాపాడబడాలని ఎన్నో ప్రయత్నాలు చేసినారు. ఆ పడవను సరి అయిన రీతిలో నడిపించాలని ఎన్నో ప్రయత్నాలు చేసినారు. ఆ సముద్రంలో పడిపోకూడదని, ఆ లేస్తున్న అలలలోనికి, ఆ అలల చేతిలోనికి వీళ్ళు పడిపోకూడదని ప్రయత్నాలు చేసినారు. అయితే ఆ ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థముగా మార్చబడినాయి. ఆ ప్రయత్నాలన్నీ వ్యర్థముగా మార్చబడితే ఆఖరికి ఆ పడవలో అమరము దగ్గర ఉన్న యేసయ్య దగ్గరికి వెళ్ళారంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ అమరము దగ్గర ఉన్న యేసయ్య దగ్గరికి వెళ్ళి, యేసయ్యా ఈ పరిస్థితులు, యేసయ్యా ఆ పెను తుఫానులు మనం మింగుతున్నాయి, అవన్నీ కూడా లేస్తూ ఉన్నాయ్యా అన్నప్పుడు యేసయ్య లేచి యేసు నామమున ఆ అలలన్నీ తొలగిపోవునుగా కానీ గద్దించినాడంట. ఆమేన్, హల్లెలూయా. ఒక్కసారి ఆయన లేచి గద్దించినప్పుడు ఆ పెను తుఫాను, అప్పటిదాకా లేచిన ఆ అలలు అన్నీ కూడా నిమ్మలముగా అణిచివేయబడినాయంట. ఆమేన్, హల్లెలూయా. ఇప్పటికి కూడా చరిత్ర చెబుతుంది, ఇప్పటికి కూడా ఆ గలిలయ సముద్రములో అలలు ఇట్లా పొంగవంట, అలలే రావంట అసలు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం గద్దించిన దేవుడు ఇప్పటికీ ఆ గలిలయ సముద్రంలో అలలు ఉప్పొంగవంట, అలలే రావంట అలలు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈ మధ్యాహ్న కాల సమయం అంటాడు దేవాది దేవుడు అంటాడు, ఇదిగో శత్రువు వంటి అలలు, శత్రువు లేచినాడు ఆల్రెడీ నీ మీదికి, లేచి అలల వలె నీ మీద పడాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇదిగో ఆ శత్రువుకి తెలియదు నీ హృదయం అనే అమరములో యేసు ప్రభు ఉన్నాడని తెలియదు వానికి తెలిస్తే లేయడు. కాబట్టి నీ హృదయం అనే అమరములో ఉన్న యేసయ్యను నువ్వు పిలవాలా. శత్రువు దాడిలో నువ్వు పడిపోకూడదు అని అంటే, ఆ శత్రువు పైనికి లేస్తూ ఉన్నప్పుడు ఆ శత్రువు నీ మీద పడకుండా ఉండాలి అని అంటే, నీ హృదయములో ఉన్న అమరములో ఉన్న యేసు క్రీస్తు ప్రభుని నీవు లేపు. ఆయన నీ పక్కనే కునుకగా నిద్రపోక ఉన్నాడు. నువ్వు ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా శత్రువు లేచినాడయ్యా నా మీదికి, వాని అణచివేయి అని అన్నప్పుడు నా దేవుడు అంటాడు, ఖచ్చితంగా ఆయన నీ మీద లేచిన ప్రతి శత్రువుని అణిచివేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే క్రైస్తవుల మీద అనేక మంది శత్రువులు లేచినారు. నాకు ఈ వాక్యం చదివినప్పుడు ఒకటే అనిపించింది, లేచినారు నా క్రైస్తవుల మీద, లేచినారు కరెక్టే. మీరు అనుకుంటుంటారు ఎక్కనో లేలే, ఆయన ఎక్కనో ఉన్నాడులే అనుకుంటుంటాడు. కానీ వాళ్ళకి తెలియదు కునకక నిద్రపోక మనలోనే ఉన్నాడు మన దేవుడు అని. ఆమేన్, హల్లెలూయా. మన హృదయం అనే ప్రతి క్రైస్తవుని హృదయం అనే అమరములో నా యేసయ్య ఉన్నాడని ఆ శత్రువుకి తెలియదు. బాగానే లేస్తున్నారు. ఇప్పుడు సేవకుల మీద లేస్తూ ఉన్నారు, సంఘాల మీద లేస్తూ ఉన్నారు, విశ్వాసుల మీద లేస్తూ ఉన్నారు, పరిచర్య మీద లేస్తూ ఉన్నారు. అయితే నా దేవుడు అణిచివేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక్కసారి తొక్కితే ఇక అది బుడమే. ఇప్పటికీ గలిలయ సముద్రంలో అలలు ఊగుతలేవట, అట్లా అయిపోతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే నా ప్రభు అంటాడు, కునకక నిద్రపోక ఉన్న దేవుడు రెండవదిగా ఏం చేస్తాడు అని అంటే, నీ శత్రువుని ఏం చేస్తాడంట, అణచివేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా చదువుకొని మనం ముగిద్దాం. సామెతలు 3వ అధ్యాయం 26వ వచనం.
యెహోవా నీకు ఆధార మగును. ఎప్పుడైతే కునకక నిద్రపోక ఉన్న దేవుడు నీ పక్కనే ఉంటాడో అప్పుడు ఏం జరుగుతుందంటే తెలుసా, నీ కాళ్ళు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు మన కాలు చిక్కుబడుతుంది, ఎప్పుడు మన కాలు చిక్కుబడుతుంది అని మనం గమనిస్తే ప్రసంగి 9:12 చదువుదాం. ప్రసంగి పుస్తకము 9:12. సామెతల పక్కన ఉంటుంది. ప్రసంగి 9వ అధ్యాయం 12వ వచనం. నరులు ఎరగరు, చేపలు బాధకరమైన వలలో చిక్కుబడుతున్నట్లు, ఇదిగో ఆకాశ పక్షులు పిట్టలు వలలో పడినట్లు అశుభకాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు ఏందంట, వారును చిక్కుబడదురు. కీర్తనలు 59:12 కూడా చదువుదాం. 59:12. వారి పెదవుల మాటలను బట్టి, వారి నోటి పాపములను బట్టి, వారి పలుకు శాపములను బట్టి, అబద్ధాలను బట్టి వారు తమ గర్వములలో చిక్కబడుదురు గాక. ఆమేన్. హల్లెలూయా. మనుషులు ఎట్లా చిక్కుబడతారు? నీ నోటి నుంచి వచ్చిన మాటలను బట్టే. ఒక దగ్గర న్యాయం తీర్చడానికి కూర్చున్నాం అనుకోండి, సడన్గా ఒక మాట మాట్లాడినాం అనుకోండి, ఇదిగో ఆయన చెప్తున్నాడు కదా అని అంటాం. నేను మొన్న గద్వాలలో పాస్టర్ గారు చనిపోతే ర్యాలీలో పాల్గొన్నాం. ర్యాలీ అయిపోయిన తర్వాత నేను కొంతమంది నడుచుకుంటూ వెళ్తున్నాం. ఆ సెకండ్ రైల్వే గేట్ ఆ ప్రాంతానికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక ముగ్గురు స్త్రీలు, ఒక ఇద్దరు వ్యక్తులు, మాకు తెలిసిన ఒక వ్యక్తి మామను పట్టుకొని బూతులు మాట్లాడుకుంటూ పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఇష్టానుసారంగా ఆ మనిషిని కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము దూరం నుంచి గమనించిన నేను, అరే పాపం పలానా వ్యక్తి వాళ్ళ మామ, మనం వాళ్ళు అట్లా చేస్తున్నారు, పోదాందా అని చెప్పి నేను పోయినా. నా పక్కన ఎవరు రాలేదు, నేను ఒక్కనే పోయినా ధైర్యంగా బైబిల్ పట్టుకొని. నా పక్కన ఇంకో పాస్టర్ వచ్చినాడు. మిగతా వాళ్ళందరూ దూరం ఉన్నారు, నీడకున్నారు. నేను పోయి, ఎందుకమ్మా ఇట్లా చేస్తున్నారు అదేంటే, సార్ 3 సంవత్సరాలు అయింది సార్, అది చేపిస్తా అని 6,000 నాతో తీసుకున్నాడు, 7,000 నాతో తీసుకున్నాడు, 2,000 నాతో తీసుకున్నాడు, ఇస్తనే లేడు సార్, ఆ ఇన్సూరెన్స్ కూడా చేయించలేడు. ఇప్పుడు ఏదో బ్యాంక్ స్టేట్మెంట్ అది ఇది చెప్తా అంటున్నాడు. నాకు ఇప్పుడు డబ్బులు కావాలా. ఇంటికి పోతే వాళ్ళ భార్య చంపుకోండి, మాకు సంబంధం లేదని సార్. ఏం చేయాలా అమ్మ, పెద్ద మనిషి అట్లా చేయకూడదు, పెద్ద మనిషి అట్లా చేస్తే ఎట్లా అన్న అది ఇది అని అంటే, అన్న తర్వాత మాట ఇప్పుడు ఇచ్చిన సార్ 1,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇచ్చిన అని అన్నాడు. అన్న తర్వాత ఆ మంచి కొంచెం లేదు మొత్తం కావాలా అంటుంటే ఈ వ్యక్తి అంటాడు, ఇదిగో మన మధ్యలో ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఆ మనిషి మాటకు మనం లెక్క చేయాలా అని అంటాడని నన్ను చెప్తున్నాడు. తర్వాత వాళ్ళు ఏమంటారు, సార్ మీరు పెద్ద మనిషిగా వచ్చినారు కదా, మీ నంబర్ ఇవ్వండి సార్ అండి. వాయబ్బా ఇదేంద్ర ఆయన, మీ నంబర్ ఇవ్వండి సార్ అని అంటే పక్కన వాళ్ళు చూసి దూరంగా నాతో పాటు వస్తున్న మా వాళ్ళు చూసి నవ్వుతున్నారు. అంటే నేను అనుకున్నా, అంటే మాటల వలన చిక్కుబడతా. వాక్యం సెలవిస్తుంది కీర్తనల పుస్తకంలో, నువ్వు మాటల వలన చిక్కుబడతావు, నీ ప్రవర్తన వలన చిక్కుబడతావు, నీ గర్వము వలన చిక్కుబడతావు. అయితే ప్రభు అంటున్నాడు, కునకక నిద్రపోక ఉన్న దేవుడు అంటాడు, నీ కాలు జారకుండగా, నీ కాలు చిక్కుబడకుండగా నేను నీకు తోడయుండి కాపాడుతాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకమనే పాపములో, ఈ లోకమనే ఆశలో, ఈ లోకమనే గోతిలోనికి నీ ఆత్మీయ జీవితాన్ని విడిచిపెట్టుకొని నీవు చిక్కుబడకుండునట్లు నా దేవుడు ఈ నెలంతా మనందరిని కాపాడునుగాక. ఒక్కసారి చిక్కులో ఇరుక్కున్నాం అనుకో, బయటికి రావడం చాలా కష్టం. ఒక్కసారి చిక్కులో ఇరుక్కుంటే బయటికి రావడం చాలా కష్టం. ప్రసంగి గ్రంథకర్తలు అంటాడు, సొలొమోను దైవజనుడు, భక్తుడైన సొలొమోను గారు, జ్ఞాని అని అంటాడు, ఇదిగో
చేపలు చిక్కుబడినట్లు వలలో. ఒక్కసారి వలలో చిక్కుబడినాయి అనుకో చేపలు, బయటకు వస్తాయా? బయటకు వస్తాయా? ఇక బయటకు వచ్చేది ఒకటే, దాన్ని తోమి దాని తల నరికి కూర చేసుకోవడానికి వస్తాయి. ఇదిగో ఆకాశ పక్షులు, పిట్టలు వలలో చిక్కుబడినట్లు. పిట్టలు వలలో చిక్కుబడినప్పుడు బయటకు వస్తాయా? బయటకు వస్తాయా? వస్తాయా వెంకటేశ్వర? రావు. ఎప్పుడు వస్తాయి? ఆ వేటగాడు దాన్ని తీసి దాని గొంతు కోసేటప్పుడు వస్తాయి. అంతే కదా, ఇంకంతే. అయితే నా దేవుడు అంటాడు, సాతానుగాని చిక్కులలో వలలలో నీవు పడిపోకుండగా, నీ కాలు జారకుండగా, ఇదిగో నా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? కునకక నిద్రపోక నీ పక్కనే ఉండి నిన్ను సంరక్షిస్తూ నిన్ను ఆ చిక్కులలో పడకుండగా కాపాడుతాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. పాపములో పడిపోకుండగా, స్నేహితులు పక్కన 10 మంది లోకంలో అనుసరిస్తున్న స్నేహితులు ఉన్నారనుకోండి, మనం ఒక్కరమే దేవుని గురించి ప్రకటిస్తున్నాం అనుకోండి, ఏం కాదులే, ఇది ఒక్కసారి తాగు బీడి, ఏమవుతుంది, ఇది ఒక్కసారి ఆడు గేము, ఇది ఒక్కసారి పోదాంలే సినిమాకి అని ఈ చిక్కుల మాటలలో పడిపోకుండగా నా ప్రభువు నిన్ను కాపాడునుగాక. ఆమెన్. హల్లెలూయా. కునకక నిద్రపోకక మన మధ్యలో ఉన్న దేవుడు, నిన్ను కాపాడుతున్న దేవుడు ఏం చేస్తాడు ప్రభువా అనంటే, మొదటగా నీకు ఆధారముగా ఉంటాడు. రెండవదిగా ఏం చేస్తాడంట? నీ శత్రువుని అణిచివేస్తాడు. నీ మీదికి లేచిన వారిని, లేస్తున్న వారిని కాదు, ఆల్రెడీ లేచిన వారిని ఏం చేస్తాడంట? అణిచివేస్తాడు. గలిలయ సముద్ర తీరములో లేచిన అలలను అణచివేసిన దేవుడు ఈ 2025వ సంవత్సరం ఈ ఏప్రిల్ నెలంతా కూడా మీ మీదికి ఏ శత్రువులైతే లేస్తున్నారో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి గుర్తుపెట్టుకొని వాళ్ళ పేర్లు రాసుకోండి. ప్రభువా, నా శత్రువుని అణచివేయండి చేస్తున్నామని. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా ఆయన కునుకని నిద్రపోని దేవుడు ఏం చేస్తారంట? మూడవదిగా నీ కాళ్ళు చిక్కుబడకుండానట్లు నిన్ను కాపాడుతాడు. ఎక్కడ చిక్కుబడతాయి? ఇదిగో మాటల వలన, నీ ప్రవర్తన వలన, నీ గర్వము వలన నీవు చిక్కుబడకుండానట్లు, సాతాను వలలో చిక్కుబడకుండానట్లు, విడిపించుకోలేని పరిస్థితుల మధ్యలో పడిపోకుండానట్లు, ఈ లోకమనే పాపములో చిక్కుబడకుండానట్లు నా దేవుడు నిన్ను కాపాడునుగాక. ఆమేన్. ప్రభు మనందరి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చునుగాక. ఆ వాగ్దానం మీద చేతులు పెట్టి ప్రార్థన చేసుకోండి. ఆ వాగ్దానం మీద చేతులు పెట్టి ప్రార్థన చేసుకోండి. కీర్తనల 121వ అధ్యాయం 4వ వచనం. ఆ వాగ్దానం మీద చేతులు పెట్టి ప్రార్థన చేసుకోండి. చిన్న ప్రార్థన చేసుకోండి. యేసయ్యా, యేసయ్యా.